శాంతి, మనం త్వరగా వెళ్ళాలి. పైన సోతా ఉంటే బాగా మబ్బులు పట్టినాయి. వరుస వస్తే భయపడతావా? అది కాదే, నేను వెళ్ళి ఎసరట్టాలి. లేదంటే మా అత్త అరుస్తానే ఉంటాది. మాకు మాత్రం అత్తలేదా ఏంటి? రేపు కూడా ఇట్టాగే ఉంటే నేను గడ్డి కొట్టడానికి రానే. కొద్దిగా ఎండ వచ్చిందంటే బురదంతా ఆరిపోతుంది. మరి అయ్యా, ఈ అడవి చెట్లు చూసావా ఎంత దర్జాగా నిలబడ్డాయో? వీటిని టెండర్లో పాడుకుని నరక్కపోతే మనసుకు కష్టంగా ఉంటుంది. అయ్యా, పనిలో ఎవరైనా అధికారి మీకు అడ్డం వస్తే వాళ్ళు తల నరికేస్తారు. మీకు పోటీగా ఎవడైనా వస్తే ఆడి గొంతు కోసేస్తారు. కోపడబాకండి అయ్యా. కానీ జరిగేది అది కదండి. అడవి నిండా అడవి కుక్కలు కుప్పలు తెప్పలు ఉన్నాయి. వచ్చారంటే ఖర్చేస్తాయి. అడవిలోకి ఎవరైనా వచ్చారంటే ప్యానల్తో బయటపడలేరని భయపెట్టారు. అది నమ్మి ఎవడ పనిలోకి రావట్లేదు. ఆ తర్వాత మీరు బోర్డు డబ్బు పోసి అడవి పాడుకుంటే ఉపయోగం ఏంటి చెప్పండి? మరి అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రారంటున్నారు. అవును. అటు చూడు, అమ్మాయి తేనె తీసుకుని దర్జాగా వెళ్ళిపోతుంది. అయ్యా, ఆ పిల్ల వెనకాల చూడండి. ఆడి చేతిలో తుపాకీ ఉంది చూసారా? ఆ పిల్ల ప్యానాలతో తిరిగి రావడానికి కారణం అదే. తుపాకీకి భయపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? దాస్ రండి. పెద్ద ఓనర్ అయిపోయారు. ఎలా ఉన్నారు సార్? ఎమ్మెల్యే గారి దేవల్ల అంతా బానే ఉంది సార్. గవర్నమెంట్ పాస్ ఇచ్చినట్టుగా ఉంది. అవునండి. ఈ సంవత్సరం ఎన్ని అడవులు నరుకుతారు? దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. ఆ కాటుపాలెం దగ్గర అడవి ఉంది కదా, దాన్నే ఈసారి టెండర్ పాడదామని వచ్చాను. మీ సహాయం కావాలి. ఆ అడవి చాలా భయంకరమైందే. అడవి కుక్కల వలన ఏదైనా తప్పు జరిగిందంటే ఆ ఊరు ఓట్లు మొత్తం నాకు రాకుండా పోతాయి. అలా అనుకోబాకండి ఎమ్మెల్యే గారు. ఆ ఊరోళ్ళని బాగా చూసుకుంటే అన్ని ఓట్లు మీకే వస్తాయి. అడివో పక్క నుంచి నరికేస్తూ ఉంటే అడవి కుక్కలు అవే పారిపోతాయి. మీరే కాస్త మనసు పెట్టండి. అది కాదు, అడవిలో ఒక చిన్న తప్పు జరిగినా కూడా పాస్ క్యాన్సిల్ చేస్తారు. డబ్బు మొత్తం పోతుంది. ఆలోచించుకోండి. అలా ఏం జరగకుండా నేను చూసుకుంటాను. నాకెలాంటి సమస్య రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సమస్య రాదు. శంకర్, చెప్పండి నాన్న. ఆ డిఎఫ్ఓ వాళ్ళకి ఫోన్ చేసి కుక్కలు అడివి టెండరు సార్కిమ్మని చెప్పు. ఓకే నాన్న. చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను. పార్టీని మర్చిపోకండి, అన్నిటికన్నా ముఖ్యం. తప్పకుండా.
అయ్యా ఇది తప్పుడు నిర్ణయం. ఎవరి మాట విని మీరు టెండర్ తీసుకుంటున్నారు? నీ మాటినే కదా, ఆ? సరే సరే నువ్వే కదా చెప్పావు తుపాకీకి భయపడిన మృగమే ఉండదని. ఆ తుపాకీతోనే అడవి కుక్కల్ని పారిపోయేలా చేయాలి. అయ్యా అది ఆదివాసీ తుప్పకండే, దాంతో కలిపితే చెట్టు మీద పెట్ట కూడా రాలి పడతావు. పడ్డా మళ్ళీ ఎగిరిపోతావు. భయపడకు మరి. నేను చెప్తున్నది నిజమైన తుపాకులు పెట్టుకున్న వేటగాళ్ల గురించి. నిజమైన అడగలు కావాలంటే తేని పక్క వెళ్ళి ఎతకాలి. వెతుకు. అలాగయ్యా. దీనికి కొంచెం నూనె లేదంటే ఏ చావడం. ఇదిగో ఇట్లా చూడండి అందరూ, మన లోకల్ రాంబోచి ఆడబోతోంది. తనతో పాటు పాడొచ్చు, మజాగా ఆడొచ్చు, కావాలంటే సింధులు కూడా వేయచ్చు. ఆడేటప్పుడు ఎవడైనా పిచ్చి పిచ్చి చేసాలు అంటే నడుము గెలడం ఇలాంటి ఎకిలి పనులు చేయకూడదు అబ్బాయి, ఎందుకంటే గొడవలు అయిపోతాయి. హలో, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే అమ్మాయి డాన్స్ చేసాక చప్పట్లతోనే సరిపెట్టుకోలేమో. ఏంది జోకేసావా? ఇదేముందిరా, అదే సిటీకి వెళ్ళామనుకో పబ్బులో తెలిసేలాగా నిలబడతారు. వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు. ముందు కొత్తగా ఏదైనా కొట్టేపోతున్నాం, తర్వాత సిటీలోకి వెళ్ళి డాన్స్ ఆడబోతున్నాం. రావమ్మా, లోకల్ రబ్బా రా. ఎంత అందంగా ఉంటే ఏం లాభం? పోనేరా. ఏం చేసిందిరా బాబు, దుమ్ము దులిపేసింది. అది సర్లే, మనం దానికోసం వచ్చాం. అంతేలే, చూడడం సంగ కార్చుకోవడం వెళ్ళిపోవడం. అరే పోరా. సర్లేరా. చెప్తాను. ఇప్పుడు ఏ కేసు మీద తీసుకొచ్చారో ఏంటో. పోలీస్ స్టేషన్ కి అస్తమానం వస్తూ పోలీసుల కన్నా సెల్యూడు బాగా చేస్తున్నారా మీరు? నమస్తే సార్. తిట్టిందేమో. హెడ్, అయ్యా. ఈసారి ఎవరింటికి కన్నం వేశారు? ఇల్లు కాదు, మిల్లు సార్. మిల్లా? అవును సార్, చెక్క ముక్కుతో తాళం చేసి నా మిల్లు లూటీ చేశారు సార్. సార్, అతను చెప్పిందంతా నిజమే, కానీ కొట్టేసింది బియ్యాన్ని కాదు, ఓకని. ఓకనా? 10 రోజులు లీవ్ తీసుకొని ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయితే అప్పుడే మొదలెట్టేస్తారా మీరు? హెడ్ సార్ 4 పీకులు పీకి పంపడం వాళ్ళ. అయ్యా, ఈ విషయాన్ని మనం సాధారణంగా తీసుకోకూడదు. వీళ్ళు దొంగిలించిన ఒకతోటి ఏం చేశారో తెలుసా? ఏం చేస్తారు? నాటు బాంబులు తోటాలు తయారు చేశారండి. హెడ్, అయ్యా. మనకు ఒక మంచి కేసు దొరికింది. అయ్యా. కరెక్ట్ గా స్టేట్మెంట్ రాసి తీసుకోండి. సార్, మీరేదో రాయించుకోమంటున్నారు, ఆయన మా ఆస్తులు రాయించుకునేలా ఉన్నాడు సార్. అవును, వీడు పెద్ద అంబాని, వీడు ఆస్తులు రాయించుకుంటాను. హెడ్, వీళ్ళని తీసుకెళ్ళండి. వీళ్ళతో పాటు కిడ్నాప్ కేసు కూడా తీసుకెళ్ళండి. నేను వస్తాను. అట్లాగే సార్. ఈ సమస్య మీరు లేదుగా. చెప్పండి. ఇదిగో తను తీసురా. హెడ్ గారు ఆ గన్న తీసుకెళ్ళండి. అట్టాగే అట్టాగే. సరే, ఇదిగో చూస్తాను. నువ్వు గనాలు తీసుకొని రావయ్యా. అలాగే, అలాగే. హెడ్, సొక్కా వదలొచ్చుగా. ఖాళీ ఏంటి సింహం గర్జిస్తోంది? సింహం అలాగే గర్జిస్తుంది. కొట్టారంటే మళ్ళీ ఇరుగుతాయి. 50 మూటలు ఊకన కొరుక్కుని ఎవరికి తెలియకుండా తీసుకురండిరా అంటే దొంగి నుంచి ఇలా ఇరికించారు కదరా. ఇదిగో, ఏటన్నా మాట్లాడేవో తొక్కి నారతెత్తాను. లాగా ఒకటి మొహం మీద ఇచ్చుకో జాని. ఆడాడు మొహం. పనుంది, కొంచెం అడ్వాన్స్ ఇవ్వయా అంటే పని పూర్తవని ఇస్తానంటావా? డబ్బు లేకుండా ఎట్టా పని చేసేది? అందుకే కొట్టేశాం. మరి తిండి కోసం లేదులేండి, మా టైమే బాగాలేదు అనుకుంటున్నాం. రేయ్ వాగడరా, బాగా వాగండి. నీ చివరి వాగుడు ఇదేరా. ఎందుకంటే ఈసారి జైల్లోకి వెళ్ళినాక బయటకు వచ్చే పనే లేదు. వాగండి. ఎందుకు రాలేమంటావు? జడ్జయ్య మమ్మల్ని అడిగితే ఇట్టా చేతులేసుకొని జడ్జయ్య వీడు ఆకలేస్తుందన్నాడు. అన్నాడా? మాకాడ డబ్బులు లేవు, అందుకే దొంగతనం చేశాం. ఓ ప్రాణాన్ని కాపాడడం తప్ప అయ్యా అని అడుగుతాం. ఆయన మేము చెప్పింది విని ఒగ్గేస్తారు. ఏరా హెడ్ అయ్యా, ఎన్నిసార్లు మమ్మల్ని జడ్జి గారి దగ్గర నిలబెట్టి దెబ్బతిన్నారు. ఎన్నో ఏదో పనులు చేసి ఎస్ అయ్యాం. ఇదొక లెక్క. అది మ్యాటర్ కాదురా, ఇప్పుడు జరగబోయేది మ్యాటర్. ఆ బాంబు అమ్మాడు చూడు, వాడికి శిక్ష తక్కువే. ఆ బాంబుకి బ్యాటరీ ఇచ్చాడు చూడు, వాడికి జీవిత ఖైదు అన్నమాట. మీ ఇద్దరికి జీవితకైతే గ్యారంటీరా. ఏంటి మామ వీడు లైఫ్ గిఫ్ అని భయపెట్టేస్తున్నాడు. ఏదైనా పెద్ద తప్పు చేసి దొరికిపోయినా పర్లేదు, ఒక దొంగతనం చేసి ఓసలా కట్టమంటే ఏం బాగుంటుందిరా? పరువు పోదు. సరే ఉండు. తుపాకి తీసుకురా. ఇమ్మని చెప్పు. తీసుకురా. ఇమ్మని చెప్పు. ఇవ్వు. ఈరా వాడికి ఇచ్చారు. తీసుకో. లేదంటే ఆ, బుర్ర పేరు- బండి రాపు. పారిపోకరా. రారా. పారిపోతున్నారు. లేవో, గుండెకి బొక్కడిపో. వదలొద్దు. గుండు దించమంటావా? చెప్పు. జైల్లో కోడి కూర ఫ్రీగా దొరికిందని పెడుతున్నారు. అడ్డమైన గడ్డి తిని పొట్ట పెంచుకొని కూర్చున్నావు. లేరా, లేచి పరిగెట్టరా. రా.
ఒరే పారిపోయిన పర్వాలేదు తుపాకీ చెల్లిపండిరా ఒరే మిమ్మల్నిరా ఏందేవ్ ఎట్ట పరిగెడుతున్నారు? ఎవరినైనా నరికేశారా ఏంది? అటు చూడ వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఎదిగో వాళ్ళ వెనకాల వెళ్ళమాకండి, దొంగ సచ్చిన వాళ్ళు కాల్ చేస్తారు. నువ్వు పెద్ద జోకిరా మరి ఈ లెటు పేరు కనిపించడం లేదే. పరిగెత్తలేకపోతున్నామయ్యా. సరే ఆ లిటేలు ఉంటారా? అటు వెళ్దామా? ఈ ఎటెళ్ళ నీళ్ళు ఇటు కదా, అటు వెళ్దాం.